వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎవరి సత్యబాబు అంటారా? అదేనండి, మన ఉత్తరాంధ్ర కింగ్ బొత్స సత్యనారాయణ గారు. ఏ పార్టీ అధికారంలో ఉండనివ్వండి, లేదు ఆయన ఏ పార్టీలో ఉండనివ్వండి, ఆ దగ్గర ఖచ్చితంగా 4 సీట్లు అయితే ఆయన సంపాదించేస్తాడు. ఎవరు అధికారంలో ఉన్నా సరే 4 సీట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, లేదు 2 ఎంపీలు ఇవ్వండి, లేదంటే 2 ఎమ్మెల్యేలు. ఈ రకంగా ఆయన రాజకీయం అనేది సాగుతుంది. ఎంత ఏమనుకున్నప్పటికీ, ఏం చేసినప్పటికీ చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నేత. మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఒక ఎత్తు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వశిష్ఠ వాహన్ కేసు అక్కడి నుంచి తీసుకోండి, అంతకు మించి ముందుకు వెళ్ళక్కర్లేదు. వశిష్ఠ వాహన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే సింపుల్గా తేల్చేశారు. సొమ్మును పోనాయి, నానేటి చేస్తాను, ఇదే మాటతోటి ఇప్పటికీ చాలా ఫేమస్. బట్ ఆయన ప్రభావం తగ్గిపోయిందా? లేదు. ఏ రాజకీయ పార్టీలో ఉండనివ్వండి, ఎటువంటి వ్యాఖ్యానాలు చేయనివ్వండి, ఆయన రూటే సపరేట్. ఎందుకు ఈ మాట మళ్ళీ వచ్చింది, ఎందుకని సత్యనారాయణ గారి గురించి మళ్ళీ మాట్లాడాలంటారా? ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. అంటే రిపబ్లిక్ డే లేదు ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నర్ గారు ఇచ్చేటువంటి విందుని ఎట్ హోమ్ అంటారు. గవర్నర్ నివాసంలో తేనీరు అంటే టీ ఇస్తారు అందరికీ మామూలుగా. ఆ పార్టీకి వెళ్ళారు అందరూ కూడా. వెళ్ళిన సందర్భంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకి రాష్ట్రపతి ఇస్తారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి గవర్నర్ గారు ఇస్తారు. కాబట్టి ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ గారు దానికి అధికారికంగా హాజరవ్వడం జరిగింది. సో అదే సమయానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళలో లోకేష్ తారసపడ్డారు. తారసపడ్డంతో నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. చూసారుగా వీడియో, నిన్నటి నుంచి చాలా తెగ చక్కర్లు కొడుతుంది. ఏంటంటే చాలా ఆప్యాయంగా బొత్స సత్యనారాయణ లోకేష్ తోటి మాట్లాడారు అని. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే బొత్స సత్యబాబు గారు ఏమో ఏదో మంచి జోక్ వేసినట్టున్నారు. ఆ జోక్కి చిరాకు వచ్చిందో ఏంటి, నాతో జోకులు వేస్తున్నాడు అనుకున్నారో తెలియదు. కానీ నారా లోకేష్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమో ఫస్ట్ 25 సెకండ్స్ టోటల్గా సీరియస్గా ఉన్నాయి. ఏదో డైలాగులు చెప్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా అనుకున్నారేమో తెలీదు. అయిపోయిన తర్వాత సరదాగా నవ్వుకుంటూ అక్కడే ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు కావచ్చు, లేదు అంటే పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు కావచ్చు, సరదాగా నవ్వుకుంటూ మాట్లాడారు. ఎట్ హోమ్ కార్యక్రమం అనేది పార్టీలకి అతీతంగా గవర్నర్ ఇచ్చేటువంటి విందుకి ఇరు పక్షాలు, ముఖ్యంగా శాసన మండలి, శాసనసభలో ఉన్నటువంటి సభ్యులు, వాళ్ళకి గౌరవపూర్వకంగా ఇచ్చేటువంటి ఒక విందు. అక్కడికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు. ఇదేమీ కొత్త కాదు, ఇది ఎప్పుడు జరిగేటువంటిదే. ఏ రాజకీయ నాయకులైనా మాట్లాడుకుంటారు. అంతెందుకండి, తెలంగాణ విడిపోయింది, కొత్త రాష్ట్రంగా ఏర్పడింది, తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఆ రోజు ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఇచ్చినటువంటి ఎట్ హోమ్ విందుకి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారును కేసీఆర్ గారు ఇద్దరు మాట్లాడుకోవాలి, దూరంగా పక్కకి వెళ్ళి మరి ఇండివిజువల్గా. అప్పటికే ఈ కేసులు విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఓటుకు నోటనో లేదంటే దానికంటే ముందు ఫోన్ ట్యాంపరింగ్ అనో ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా మాట్లాడుకున్నారంటే ఏముంది, టీఆర్ఎస్ను తెలుగుదేశం రెండు మళ్ళీ కలిసిపోతున్నాయి అనేటువంటిది ఏమైనా వచ్చేస్తుందా? అంటే నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా బొత్స సత్యనారాయణ చేసినటువంటి ఈ పనిని ఒప్పుకోరాయన అని చెప్పని. ఆయన ఒప్పుకునేదేటి, ఇది సత్యబాబు రాజకీయం. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేదేటి, ఇది సత్యబాబు రాజకీయం. ఇది ఎందుకంటే సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏమైనా చిన్న చిన్న వ్యాఖ్యానాలు చేశారు గతంలో. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, వారి తల్లి విజయలక్ష్మి గారికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం అంతా ఇంత వ్యాఖ్యానం అప్పుని. మరి ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగానే పార్టీలో అడుగు కూడా పెట్టనివ్వడు ఆయన్ని. ఇంకా మాట్లాడితే ప్రైవేట్ కేసు పెట్టి ఉండాలి, అది జరగలేదు. ఎందుకు జరగలేదు అనేటువంటి దానికి ఇంకొక చక్కటి ఉదాహరణ ఈ వీడియోలో చూద్దాం. చూసారుగా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ చూసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ గారిని వేసుకుని దగ్గరికి వెళ్ళి మరి చాలా ఆప్యాయంగా పలకరించారు శాసనసభ ప్రాంగణం దగ్గరే. అంతా జరిగితే అప్పుడే తీసేయాలిగా, అంత ఆప్యాయంగా మాట్లాడినప్పుడు.
ఎందుకని తీసేయలేదు, ఎందుకని ఆయన పంపించేయలేదు, లేదు వైసీపీ శ్రేణులు ఎందుకని బొత్స సత్యనారాయణ గారిని విమర్శించలేదు, పవన్ కళ్యాణ్తో నువ్వేంటే మాట్లాడేది, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మన పార్టీని పడుకోబెట్టేశాడు 11కి, అలాంటి వ్యక్తితో నువ్వు వెళ్ళి చేతులు కలిపి ఆలింగనాలు ఇచ్చుకుంటూ మాట్లాడతావా నవ్వుతూను, ఏమనుకుంటున్నావు అసలు మాకు ఎంత కాలిపోతుంది అనుకుంటున్నావు అని చెప్పి అప్పుడే డిజైన్ చేసుకుని ఉండాలి. అదే రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఉండాలి. వెళ్ళిన వెంటనే ఆయన ఏమండి సత్యబాబు గారు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకొని మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా శాసనమండలిలో వచ్చేలా చేస్తే మీరేటండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా చేతులు పిసుక్కుని మరి మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటా మాట్లాడుకుంటున్నారు, మరీ అంత ఎంగళప్పనైపోయాను నేను మిమ్మల్ని ఎన్నుకున్నందుకు అన్నటువంటి మాట అప్పుడే అని ఉండాలిగా. లేదు, ఎందుకు అనలేదు, ఏంటి సత్యబాబు రూట్ సపరేట్ ఏంటి అంటే ఆయనకి ఎవరి దగ్గర ఎలాంటి రాజకీయం చేయాలో తెలుసు. అధికారమైనా ప్రతిపక్షమైనా ఏం చేసినా, ఓడిపోయినా గెలిచినా ఎవరితోటి ఎలా ఉండాలనే తెలుసు. ఆయనకి ప్రత్యక్షంగా మేబీ విభేదాలు ఉన్నాయి, లేదు ఎవరిని ఎక్కువగా విభేదిస్తారో అన్న పాయింట్ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నది ఇద్దరే ఉన్నారు. మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ ఇద్దరు, ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెండోది ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఉత్తరాంధ్ర నేత. సో వాళ్ళిద్దరితోటే ఏదైనా సరే చూడండి, మీరు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎవరిని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడారు, ఎవరి మీద కౌంటర్ ఇచ్చారని చూసినప్పుడు లోకేష్ మీద పెద్దగా కౌంటర్లు ఇచ్చింది అనేది ఏం లేదు. కేవలం రెడ్ బుక్ అని ఏదో ఒక 2-3 సార్లు మాట్లాడారు తప్ప. అంటే అక్కడే అర్థం కావట్లా ఉత్తరాంధ్రకు సంబంధించి, అంటే అటు సామాజిక వర్గ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపారాత్మక ధోరణి కావచ్చు, మానవతా దృక్పథాలు కావచ్చు, స్నేహ సంబంధాలు, అన్ని రకాలుగా కూడా కలగా పులగం అనేటువంటి రీతిలోనే బొత్స సత్యనారాయణ రాజకీయం అనేది సాగుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటిది పెద్దగా ఆయనకి పట్టింపులు అనేవి ఏదీ లేదు. ఆయన అందరికీ కావలసినటువంటి వాడే, అందరూ ఆయనకి కావలసినటువంటి వాళ్ళే, అవసరాలకే రాజకీయాలు అనేటువంటి పాయింట్లో. ఎవరితోటి పెద్దగా గొడవ పెట్టుకోవాలి అనుకోడు. గొడవ పెట్టుకున్నాడా దూరం పెడతానంటాడు కానీ దూరం పెట్టలేడు. అదేమిటో ఆయన బలహీనత. సరదాగా ఉంటాడు మనిషి, సీరియస్ అవడానికి ఆయనకి రాదు. ఎప్పుడూ ట్రోలింగ్ మెటీరియల్లో మిగిలిపోతుంటాడు పెద్ద ఆయన పాపం. అమాయకంగా ఉంటాడు, అదొక్కటే ఉంది. సో ఈ అమాయకత్వంలోనే ఏం చేశారు ఏంటి అనేది ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తారు. కానీ ఏ రోజు కూడా అంత కఠినంగా రాజకీయ నేతలందరినీ, అంటే నేను ఒకటే పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ నుంచి ఇలా మాట్లాడాలి అనేటువంటి కొన్ని పద్ధతులకి లోబడిపోయి మాత్రం రాజకీయం చేయట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సైతం అంత తీవ్రంగా విమర్శించి, అందులోని ఎలాంటి మాట మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అసలు ఆయన చనిపోవడం వెనుక మాకు జగన్మోహన్ రెడ్డి మీద, విజయలక్ష్మి మీద అనుమానంగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్లు కూడా గతంలో ఆయన ఇచ్చారు. మరి అటువంటి తీవ్రతరమైనటువంటి వ్యాఖ్య చేసిన బొత్స సత్యనారాయణ గారిని జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రాణిస్తాడా? రానిచ్చాడు అంటేనే ఆయన అవసరం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఆయనతో ఏం అవసరం ఉంది పార్టీకి, నేను అధికారంలోకి రావాలంటే ఎలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోవాలనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కాబట్టే బొత్స సత్యనారాయణని దగ్గర పెట్టుకున్నాడు ఆయన అంత మాటలన్న తర్వాత కూడా. సో బొత్స సత్యనారాయణ గారు ఏదో వచ్చింది ఆ టైంకి ఇలా మాట్లాడేసాం వెళ్ళిపోయాం, అది ఆనాటి నుంచి సొమ్మును పోనా 7% అన్న దగ్గర నుంచి మొత్తం ఇప్పటి వరకు కూడా మన లోకేష్తో కలిసింది కూడా ఎటౌన్ దగ్గర. అంటే బయట మీమ్స్ చాలా ఇదవుతున్నాయి, చాలా ట్రోల్ చేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే ఏటంటే సత్యబాబు గారు మరీ అంత సన్నబడిపోతున్నారు ఏంటంటే, నా టెన్షన్ నేను ఏం చెప్పమంటావు శాసనమండలిలో అనేటువంటిది ఆయన. మా వాడు కూర్చొని ఇవ్వట్లేదయ్యా, మాట్లాడితే శాసనమండలిలో ఎక్కి దిగమంటున్నాడు మిమ్మల్ని, ఆ పాయింట్లో ఏదో నడిచిందని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఏదో సీరియస్గా మాట అనుకున్నారు, అనుకున్న దగ్గర చాలా లైటర్ వెయిన్లోనే డిస్కషన్ అయిపోయింది అంతే తప్ప ఆప్యాయతలు, స్నేహంగా మాట్లాడుకోవాలి ఇలాంటివన్నీ వేరే వాళ్ళకి ఆపాదించవచ్చు కానీ సత్యబాబు గారికి ఆపాదించడానికి లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారు కాబట్టి పెద్ద తేడా ఏం లేదు మిగతా వాళ్ళతో మాట్లాడేటువంటి క్రమంలో. మేబీ మైకు ముందు సింహంలో గర్జించవచ్చేమో కానీ మామూలు మనుషుల దగ్గర మామూలుగానే మాట్లాడతారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల ఇందులో అపోహలు పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఆయన జనసేనలో చేరిపోతాడు అని అనుకున్నారు, జనసేనకి లేదు. అధికారం వచ్చిన వెంటనే పార్టీ మారిపోతాడన్నారు, అది జరగలేదు. ఇంకేముంది తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడో అశోక్ గజపతిరాజు గారిని పట్టుకొని అన్నారు, అది లేదు. ఇంకా ఏది పడితే అది మాట్లాడేటువంటి వాళ్ళకి ఆయన రాజకీయ జీవితమే ఒక అంకితం, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో ఆయన రూటే సపరేటు, ఎలా అయినా సరే ఆయన రాజకీయమే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.